సిమెన్ అనాలిసిస్ 1 మిలియన్ 2 మిలియన్ ఉంది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎట్లా ప్లాన్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పర్మ్ కౌంట్ వచ్చేసి 1 to 2 మిలియన్ ఇట్స్ వెరీ లో. బట్ పేషెంట్కి యాక్సెప్టెన్స్ రాదు. స్పర్మ్ అయితే ఉన్నాయి కదా అని చెప్తా అనుకుంటారు. మళ్ళీ మెడిసిన్స్ తో పెంచే చాలా అడుగుతున్నారు. ఫస్ట్ అయితే అదే, ఏదైనా మెడిసిన్ ఇవ్వండి డాక్టర్. మెడిసిన్ మేము ఒక 3, 4, 5 months వాడి అప్పుడు డిసైడ్ చేస్తాం. అండ్ ఇప్పటి వరకు చాలా అన్హెల్దీగా హ్యాబిట్స్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని అనుకుంటారు. ఇప్పుడు ఏం ఆకుకూరలు తినాలి, ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి, ఇట్లా కన్జర్వేటివ్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ రియల్ ప్రాబ్లం ఏంటి? 50% ఆఫ్ ద టైమ్స్ దీనికి ఒక రీజన్ ఉండదు, ఇడియోపతిక్. అది రియలీ 50% అన్ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. అండ్ 50% ఆఫ్ ద టైం ఎక్స్ప్లెయినబుల్ కాజెస్ ఏముంటాయి? వాళ్ళ డైలీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి అంటే డే టు డేలో హీట్ ఎక్స్పోజర్ అవుతుంది. దీనివల్లనే అసలు మేల్ ఫర్టిలిటీ ఎందుకు పెరిగిపోతుంది ఈ 2-3 decadesలో అంటే బికాస్ ఆఫ్ లాంగ్ బైక్ రైడ్స్, మొబైల్ ఫోన్ ఆల్ ద టైమ్ ఇన్ ద పాకెట్, ల్యాప్టాప్ ఓవర్ యూజ్, ఆ ప్రాసెసర్ ఫ్యాన్ హీట్ తాకుతుంది. టెస్టిస్ చాలా టెంపరేచర్ సెన్సిటివ్. 1 degree హై టెంపరేచర్ అవుతే టెస్టికల్ ఆర్గన్కి స్పర్మ్ కౌంట్ 20% వరకు డ్రాప్ అవుతుంది. సో అది ఎంత సెన్సిటివ్ స్ట్రక్చర్ అది వాళ్ళకి అసలు అర్థం అవ్వట్లేదు. కెమికల్ ఎక్స్పోజర్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కరెక్ట్. నిన్న ఒక పేషెంట్, హాఫ్ ఆఫ్ ద పేషెంట్ ఒక ఆయన బయోకెమిస్ట్రీ ల్యాబ్లో పనిచేస్తున్నారు. సో ఇంకొక ఆయన హీఈస్ అ పెయింటర్, సో ట్రాఫిక్ పోలీస్. సో ఆక్యుపేషన్ ఆల్సో ఇట్ ప్లేస్ అ డిఫరెంట్ రోల్. అబ్సల్యూట్లీ. మైనింగ్ ఇండస్ట్రీలో ఉంటారు, వెల్డర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా ప్రాపర్ ప్రొటెక్టివ్ గేర్ వేసుకోరు. అండ్ మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారు రిలేటివ్కి తీసుకొని, అగ్రికల్చర్లో వర్క్ చేస్తున్నారు, చెట్టు మందు ముట్టుకున్నారంట 5 years నుంచి. నేను అదే చెప్పిన, కొంచెం ప్రొటెక్టివ్ గేర్ ఇవ్వచ్చు కదా అంటే, అసలు అది ప్రాక్టికలీ ఇంపాసిబుల్ డాక్టర్. అది ఐదర్ మొత్తంకే మానేసేయాలి లేదా ఎక్స్పోజర్ అయితే ఉంటుందని చెప్పారు. సో ఇలా ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ అయ్యే వరకు అసలు టెస్టికులర్ ఆర్గన్ డ్యామేజ్ అయిపోతుంది. అదే కాదు, స్విగ్గీ అండ్ జొమాటో ఇలాంటి డెలివరీ ఫుడ్ యాప్స్ ఉన్నాయి. సో ప్లాస్టిక్ కంటైనర్స్లో ఫుడ్ ప్యాక్ చేసి ఇస్తున్నారు. అలానే దానికి మైక్రోవేవ్లో హీటింగ్ చేస్తే అక్కడ మైక్రో ప్లాస్టిక్స్ ఫుడ్లో ఎంటర్ అవుతున్నాయి. ఆ ఫుడ్ నుంచి మన డైజెషన్ సిస్టంలో సర్క్యులేషన్లో అబ్జర్వ్ అయ్యి టెస్టిస్ అండ్ సిమెన్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఇప్పుడు ఈ మధ్యలో టెస్ట్ అయినాయంట. సో దానివల్ల అంటే దిస్ ఇస్ ద రీజన్ స్పర్మ్ క్వాలిటీ ఎందుకు డ్రాస్టికలీ పడిపోతుంది, మెడిసిన్స్కి అసలు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, స్పర్మ్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే ఇవన్నీ ఎక్స్పోజర్స్ కూడా ఒక కాంట్రిబ్యూటింగ్ రీజన్. స్పర్మ్ ఫ్రీజింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సో స్పర్మ్ ఫ్రీజింగ్ ఎవరికి అవసరం అంటే స్పర్మ్ కౌంట్ చాలా లో ఉన్న వాళ్ళకి, వెన్ దే ఆర్ నాట్ ఇమీడియట్లీ ప్లానింగ్ IVF ఆర్ IUI మెడిసిన్స్ ఆర్ కన్జర్వేటివ్ మెథడ్స్ ప్లాన్ చేస్తున్న పేషెంట్స్, లేదా మ్యాలిగ్నెన్సీ డయాగ్నోస్ అయింది అంటే ట్యూమర్ వచ్చింది టెస్టిస్లో, అది క్యాన్సరస్ ట్యూమర్ అని మనకు అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది. సర్జన్ హ్యావ్ సజెస్టెడ్ టు రిమూవ్ ఆ క్యాన్సర్, మనం క్లియర్ చేసుకోవాలి. దాని తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ ఇంజెక్షన్స్ అండ్ ప్రొసీజర్ ఉంటుందని ఆ ప్రాసెస్ ముందే స్పర్మ్ ఫ్రీజ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఈ ఫర్టిలిటీకి మనం యూజ్ చేయొచ్చు సెల్ జెనెటిక్స్. బట్ అది స్పర్మ్ ఫ్రీజ్ చేయలేకపోతే 1 dose ఆఫ్ కీమోథెరపీ ఇవ్వగానే స్పర్మ్ పారామీటర్స్ డ్రాస్టిక్లీ తొందరగా పడిపోతాయి. కొందరు మెన్కి 40 years ఏజ్ తర్వాత కూడా స్పర్మ్ రకం, దానిలో ఉన్న DNA క్వాలిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళకు కూడా స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది ఒక ఆప్షన్. ఒబేసిటీకి అండ్ స్పర్మ్ క్వాలిటీకి రిలేషన్ ఏంటి? సో ఇప్పుడు ఒబేస్ ఉన్న పేషెంట్కి యాక్చువల్లీ బాడీలో ఉన్న హార్మోన్స్ చాలా అటు ఇటు ఉంటాయి, డిస్రప్టెడ్ ఉంటాయి. ప్లస్ తనకి బీపీ లేదా కొలెస్ట్రాల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, హార్ట్ డిజీజ్ కూడా రిస్క్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఒబేసిటీ వల్ల ఇంకొక ప్రాబ్లం, హీట్ ఎక్కువ తాగుతుంది టెస్టిస్కి. హీట్ చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్ అది, అందుకే స్క్రోటమ్ ఎక్స్పాండ్ అయినప్పుడు బాడీ టెంపరేచర్ కాకుండా కూల్ టెంపరేచర్ టెస్టిస్కి ఉండే వరకు స్పర్మ్ ప్రొడక్షన్ బాగానే ఉంటుంది. కానీ బైక్ రైడింగ్, లాంగ్ బైక్ రైడింగ్ అండ్ అది కూడా అసలు ఒబేస్ ఇండివిజువల్ ఉంటే టెస్టిస్ మొత్తం ఓవర్ హీట్ అయిపోవచ్చు. ప్లస్ యాడింగ్ టు దట్ ప్రాబ్లం ఒక్కొక్కరికి వ్యారికోసీల్ కండిషన్ కూడా కామన్లీ ఉంటుంది. ఈ బ్లడ్ సప్లై, వీనస్ బ్లడ్ సప్లైలో డైలటేషన్ వల్ల ఎక్కువ ఇట్లా స్టీమ్ లాగా హీట్ తాకుతుంది టెస్టిస్కి. సో అక్కడ స్పర్మ్ ప్రొడక్షన్ చాలా వరకు డ్రాస్టికలీ 50, 60, 70% వరకు తగ్గిపోతుంది. స్పర్మ్ DNA కూడా చేంజ్ అయిపోతుంది. ఇవే రీజన్స్ రీసెంట్ 2-3 decades నుంచి అసలు మేల్ ఫర్టిలిటీ ఎందుకు పెరుగుతుందంటే బికాస్ ఆఫ్ హీట్, ఆక్యుపేషన్, ఒబేసిటీ, స్మోకింగ్,
మ్యారివానా యూజ్, ఆల్కహాల్లో కూడా కొన్ని కెమికల్స్ ఉంటాయి, అవి కార్సినోజెన్స్ కూడా. అసలు 1 to 2 డ్రింక్స్ వారంకి తాగితే ఏం ప్రాబ్లం లేదని చెప్తారు. బట్ అది డ్రింక్ వాల్యూమ్ అంటే ఎక్సీడ్ చేస్తే ఇమ్మీడియట్లీ టాక్సిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. టెస్టిస్కే కాదు, వేరే అన్ని ఆర్గన్స్ కూడా. స్పర్మ్ కౌంట్కి ఇష్యూస్ రావచ్చు. సో ఇవి కామన్ రీజన్స్. అండ్ దట్ ఈస్ వై ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లివ్ చేయాలి. కొంచెం ఎర్లీగా కిడ్స్ ప్లాన్ చేసుకోవాలి, లేదా గ్యామెట్కి ఫ్రీజ్ చేసుకోవాలని సజెస్ట్ చేస్తాం. AMH వాల్యూ పడిపోయింది, ఈమెకి ఎగ్గు తగ్గిపోయింది, ఏం వచ్చి చెప్పండి మేడం అని చెప్పి వస్తున్నాను. సో AMH, FSH నేను కన్సిడర్ చేస్తా. అట్లనే టెల్ మీ వన్ థింగ్, సిమెన్ అనాలిసిస్ కాకుండా మేల్ పార్ట్నర్కి మనం టెస్టింగ్ చేసుకోవాలి. సో హిస్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి అంటే వాట్ ఆర్ ద అదర్ హార్మోన్స్? సో అదర్ హార్మోన్స్ వచ్చేసి FSH, LH. ఇవి సిగ్నలింగ్ హార్మోన్స్. బ్రెయిన్లో ఒక ఏరియా ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్. సో పిట్యూటరీ నుంచి సెక్రెట్ అవుతుంది, ఇది సెంట్రల్లీ కంట్రోల్ చేస్తుంది కదా. సో FSH అండ్ LH హార్మోన్ మనకు ఒక ఇండైరెక్ట్ టెస్ట్ ఇండికేటర్ ఫర్టిలిటీ స్టాటస్ గురించి. FSH ఎక్కువ ఉంటే టెస్టిస్లో స్పర్మ్ ఉత్పత్తి తక్కువ జరుగుతుందని మనం అనుకోవచ్చు, కానీ ప్రతిసారి అలా ఉండదు. ఒక్కొక్కరికి FSH నార్మల్ ఉన్నా స్పర్మ్ ఉత్పత్తిలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆర్ తక్కువ FSH ఉంటే మనం మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. కానీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి మెయిన్ రీజన్ ఏంటి అది కూడా మనం తెలుసుకోవాలి. తక్కువ హార్మోన్స్ ఉన్నాయనుకోండి, సిగ్నలింగ్ హార్మోన్స్, ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ పిట్యూటరీ గ్లాండ్, MRI చేసుకోవాలి. బట్ హార్మోన్స్ ఎక్కువ ఉంటే టెస్టిస్లో ఏం ఇష్యూ ఉంది అసలు వీ హ్యావ్ టు గెట్ టు ద బాటమ్ ఆఫ్ దట్, ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇప్పుడు షుగర్ అండ్ బీపీ, డయాబెటీస్ ఎంత పెరిగిపోయింది. 1 in every 6 పీపుల్కి డయాబెటీస్ వస్తుంది. అండ్ ఇన్ఫర్టిలిటీ కూడా మళ్ళీ అంతే, 1 in 6 కపుల్స్కి ఇన్ఫర్టిలిటీ ఉంది. సో డయాబెటీస్కి అయితే మనకు ఐడియా ఉంది, జెనెటిక్ రీజన్స్ వల్ల అవుతుంది. అండ్ మనం ఎంత హెల్దీ డయట్, ఎంత ఫిట్నెస్ ఫ్రీక్ ఉన్నా కూడా ఒక ఏజ్ తర్వాత వీ కాంట్ ప్రివెంట్ డయాబెటీస్, కానీ దానికి డీలే చేయొచ్చు. అదే ఫర్టిలిటీలో మళ్ళీ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్, STD, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చిన తర్వాత అసలు ఈ ప్రాబ్లం ఇంత సివియర్గా అవుతుందని అనుకుంటలేదు. స్పర్మ్ క్వాలిటీ డ్రాస్టికలీ తగ్గిపోతుంది. దాని తర్వాత పానిక్ అవుతున్నారు. మెడిసిన్స్ ఇవ్వండి డాక్టర్, మెడిసిన్స్ తోటే ట్రై చేద్దాం, మాకు అసిస్టెడ్ రిప్రొడక్షన్ వద్దని చెప్తారు. కొంతవరకు వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్. వీ విల్ సపోర్ట్ ఎంత పాసిబుల్ ఫస్ట్ లైఫ్ స్టైల్కే ట్రై చేస్తాం. అండ్ బ్లడ్ ప్రెషర్, ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనకు ఏదైనా చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ లూజ్ అండర్ గార్మెంట్స్ వేసుకోవాలి. డే టు డే హ్యాబిట్స్ ఇవాల్యుయేట్ చేస్తాం. ఎంత టైం మోటార్ సైకిల్ రైడింగ్ ఉంది, అసలు వర్క్ పొద్దున స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఈవినింగ్ వరకు యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అసలు సిమెన్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఇట్లాంటి రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ మనం రివర్స్ చేసుకుంటాం. ఆఫ్టర్ దాట్ అన్ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, దానికి మనం మెడిసిన్స్ పెట్టచ్చు. చాలా ఉన్నాయి, క్లోమిఫిన్ ఉంది, ఆఫ్ లెవెల్ కూడా కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇవి కూడా మనం పెట్టి చూడొచ్చు, పేషెంట్ ట్రై చేయొచ్చు. 2-3 monthsకి ఒకసారి స్పర్మ్ టెస్ట్ చేయొచ్చు. కానీ స్పర్మ్ అసలు క్వాలిటీ అంత కన్జర్వేటివ్ మెథడ్స్, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ వల్ల కూడా అసలు పెరగట్లేదు అంటే దట్ ఈస్ అ క్లియర్ కట్ ఇండికేషన్ ఫర్ అసిస్టెడ్ రిప్రొడక్షన్. అది పేషెంట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. అది యాక్సెప్టెన్స్ రానికే కొంచెం టైం పడుతుంది. అసలు హాస్పిటల్ రావాలి కదా. సో డే బిఫోర్ యెస్టర్డే కూడా ఐ సా అ కపుల్, హస్బెండ్ దగ్గర 6 డిఫరెంట్ ల్యాబ్ లో 6 డిఫరెంట్ టైం ప్రతి మంత్ సిమెన్ అనాలిసిస్ ఉంది. అసలు అవి ఎవాల్యుయేషన్ చేసుకోవాలంటే యూ షుడ్ గో కన్సల్ట్ మేల్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. మనం కంటిన్యూస్ గా ల్యాబ్స్ చేంజ్ చేస్తే సిమెన్ అనాలిసిస్ చేంజ్ కాదు కదా. సో వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. And what do you exactly think, like doing semen analysis in a fertility center versus doing in a pathology unit? సో ఫస్ట్ అయితే లైక్ యూ డిస్కస్డ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ మేల్ స్పెషలిస్ట్ దగ్గర, ఆండ్రాలజిస్ట్ దగ్గర వచ్చి చూయించుకుంటారు. కానీ స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్కి అసలు రారు. చెకప్కే అసలు మాకు ఎందుకు ప్రాబ్లం ఉంటుంది, వైఫ్కే ఉండొచ్చు అని అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. సో డెఫినెట్లీ ఒక ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ వచ్చినప్పుడు కపులే రావాలి అండ్ సెమెన్ అనాలిసిస్ టెస్ట్కి ప్రిపేర్డ్ రావాలి యాక్చువల్లీ. ఎందుకంటే అది ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్. 2 to 3 days సెక్షువల్ గ్యాప్ పెట్టి వస్తాయి. వైఫ్ది కూడా ఇవాల్యుయేషన్ అయిపోతుంది, హస్బెండ్ది అయిపోతుంది. ఇన్ మ్యాటర్ ఆఫ్ 15 to 20 minutes మనకు వాళ్ళ ఫర్టిలిటీ స్టాటస్ గురించి ఇమ్మీడియట్లీ తెలిసిపోతుంది. సెకండ్ వచ్చేసి సెమెన్ అనాలిసిస్ ప్రీవియస్ రిపోర్ట్స్ కూడా కొన్ని పేషెంట్స్ పట్టుకొస్తారు. 4, 5, 10 times చేస్తారు. ఫైనలీ IVF ల్యాబ్ ఆర్ ఫర్టిలిటీ ఎక్స్పర్టీస్ ఉన్న సెంటర్లో మేము చాలాసార్లు చేసినాం, ఇప్పుడు ఇక్కడ మాకు కుదరదని చెప్పేస్తారు. కానీ దట్ ఈస్ ద ప్లేస్ వేర్ దే ఆర్ గెటింగ్ ద రియల్ ఆన్సర్ సమ్ టైమ్స్. చాలా చిన్న ల్యాబ్స్లో చేయించుకొని ఫర్టిలిటీ సెంటర్లో మేము చాలాసార్లు ఇచ్చుకున్నాం, ఇప్పుడు వద్దు మాకు అని అనేసరికి అది దట్ ఈస్ అ బిగ్ బ్లండర్. ఎందుకంటే ఫర్టిలిటీ ల్యాబ్లో ఎక్స్పర్ట్ ఇవాల్యుయేషన్ అవుతుంది. సో సెమెన్లో ఉన్న స్పర్మ్
ప్లస్ సెమైనల్ పారామీటర్స్ కూడా మనం చెక్ చేస్తాం. కరెక్ట్. సో పస్ సెల్స్ ఉన్నాయా లేదా దానికి స్టెయిన్ చేసుకుంటే కదా పస్ సెల్స్ అనేది తెలుస్తాయి. లేదా జస్ట్ బ్లాంక్ రౌండ్ సెల్కే పస్ సెల్స్ అని రాయొచ్చు. ఫ్రక్టోస్ చెక్ చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ చాలా పారామీటర్ లిక్విఫాక్షన్ అండ్ మార్ఫాలజీ కూడా స్ట్రిక్ట్ మార్ఫాలజీ ఫాలో చేస్తున్నారా. సో డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది, 3 to 4 pages రిపోర్ట్ ఇన్ IVF సెంటర్ యూజువలీ. బట్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ వచ్చేసరికి అసలు మార్ఫాలజీ ఒక్కొక్కసారి ఉండదు. పర్సంటేజ్ ఆఫ్ లైవ్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, లివింగ్ డెడ్డా, అసలు కదలికలు లేదా అని రాస్తారు, కానీ అది లైవా డెడ్డా అని రాయరు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. శశాంక్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ కాసా? కాసా అంటే కంప్యూటర్ అసిస్టెడ్ సెమెన్ అనాలిసిస్. ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ యాక్చువల్లీ ల్యాబ్ టు ల్యాబ్ డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఆండ్రాలజిస్ట్ మార్స్తే కూడా రిపోర్ట్స్ చాలా డిఫరెంట్ వస్తాయి. సబ్జెక్టివ్ వేరియేషన్. ఎస్, బికాజ్ స్మాల్ టౌన్స్లో చేసుకొని మార్ఫాలజీ కూడా క్రూగర్ మార్ఫాలజీ WHO పారామీటర్స్ ఫాలో అవ్వవు. దాంట్లో ఒక్కొక్కసారి పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటున్నారు. సో అసలు స్పర్మ్ కౌంట్ నిజంగా తక్కువ ఉందా లేదా మోటిలిటీ మార్ఫాలజీలో ఎంతవరకు ఇష్యూస్ ఉన్నాయి. ఒకసారి మార్ఫాలజీ చూస్తే 3%, 2% రాస్తారు. మళ్ళీ వేరే ల్యాబ్లో నెక్స్ట్ మంత్ చేయించుకుంటే 10%, 12% అని వస్తుంది. ఒక ల్యాబ్లో వచ్చేసి రౌండ్ సెల్స్, పస్ సెల్స్ ఇన్ఫెక్షన్స్ అయినది, అది చాలా హై అని రాస్తారు. మళ్ళీ వేరే ల్యాబ్లో ఇచ్చేసరికి అసలు నార్మల్ అని ఇస్తారు. సో దీనిలో అసలు పేషెంట్కి అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు కన్ఫ్యూజన్ ఉంది, ప్రెగ్నెన్సీ డిలే అవుతుందని. దాంట్లో మళ్ళీ రిపోర్ట్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దీనికోసమే కంప్యూటర్ అసిస్టెడ్ సెమెన్ అనాలిసిస్ అండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెడ్ సెమెన్ అనాలిసిస్ కూడా వచ్చేసింది, ట్రెండింగ్ ఉంది. అండ్ చాలా వరకు ఇట్స్ గుడ్ రిజల్ట్. అంటే స్టాండర్డైజింగ్ మనకు సిమిలర్ రిపోర్ట్స్ ఉంటాయి. జనరలీ సెమెన్ టెస్ట్ ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది, వీక్లీ ఆర్ మంత్లీ కూడా. ఇట్స్ నాట్ లైక్ అ బ్లడ్ టెస్ట్. హిమోగ్లోబిన్ ఈరోజు 14 వస్తే రేపు 14 వస్తుంది, కానీ ఇక్కడ 20% వరకు ప్లస్ మైనస్ ఉంటుంది. దట్ ఈస్ కామన్.